మెక్సికో మరియు కెనడా నుంచి దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా విధించిన 25% సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ దీన్ని యుద్ధచర్య గా పోల్చారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో అంతర్జాతీయ వాణిజ్య ప్రొఫెసర్ అయిన రాబర్ట్ లారెన్స్ మనీ కంట్రోల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరస్పర సుంకాల భావన తప్పుపట్టారు. ఆయన పేర్కొన్నదాని ప్రకారం, అమెరికా కెనడా మరియు మెక్సికోపై అధికంగా ఆధారపడటం వల్ల అమెరికన్లు స్వయంగా ఎక్కువ సుంకాలను చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. అమెరికా దిగుమతి చేసుకునే చాలా వస్తువులను తక్కువ ఆదాయస్తులైన ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కాబట్టి ఇది కేవలం పన్ను పరమైన వ్యవహారమే కాదు, ఇది వెనుకబడిన వర్గాలపై ఎక్కువగా ప్రభావం చూపే పన్ను విధానం. అంచనాల ప్రకారం, ఒక సగటు అమెరికా కుటుంబానికి ఏడాదికి $1,500 నుండి $4,000 వరకు అదనపు ఖర్చు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల జీవన వ్యయం పెరుగుతుందనడానికి ఇదొక ప్రధాన కారణం అని లారెన్స్ చెప్పారు. అలాగే, ట్రంప్ 1.0 సమయంలో అమలు చేసిన మొదటి విడత సుంకాల ప్రభావం కూడా అమెరికన్లపైనే ఎక్కువగా పడిందని ఆయన పేర్కొన్నారు. మీ దిగుమతుల ధర పెరిగితే, మొత్తం ధరలు పెరుగుతాయి. ఇది తక్షణ ప్రభావంగా ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. కాబట్టి ఈ కొత్త సుంకాలు అమల్లోకి వస్తే, అమెరికాలో ధరలు పెరుగుతాయని అంచనా వేయడం సమంజసం అని ఆయన అన్నారు.